హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు నేను ఏం చేస్తున్నానో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ రోజు నల్ల నువ్వు ముద్దలు ఎలా చేయాలో చూద్దాము. నువ్వులంటేనే హెల్త్కి ఎంతో మంచివైనవి. సో ఎలా చేయాలో చూద్దాం కదండి. ముందుగా నేను అర్ధ కేజీ నువ్వులు, 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం బియ్యం పిండి, అలాగే పప్పులు తీసుకున్నాను. నువ్వులు లైట్ గా వేడి చేయండి. ఎక్కువ వేడి చేసామంటే అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో మనకి ముద్ద అనేది రాదు. అందుకనేసి లైట్ గా వేడి చేయండి, ఎక్కువ వేడి చేయకండి. ఇలా చేయడం వల్ల ఆ పచ్చివాసన అనేది రాదు. సో అందుకని కొంచెం లైట్ గా వేడి చేయండి. దాని తర్వాత స్టవ్ కట్టేసి కాస్త చల్లారనివ్వండి. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/4 నువ్వులు వేయండి. దాని తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ పప్పులు కూడా వేయండి. పప్పులు బియ్యం పిండి అనేది మరి నువ్వులు చేదు రాకుండా ఉండడానికి పప్పులు బియ్యం పిండి అనేది మనం వేస్తున్నాము. దాని తర్వాత కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్లం వేయండి. ఒకటేసారి వేస్తే ఆ బెల్లం అనేది మెదగదు, అంత ముద్దలో అవుతుంది మరి. సో అందుకనేసి లైట్ గా గ్రైండ్ అయిన తర్వాత బెల్లం వేయండి. గ్రైండ్ చేసిన పొడిని బౌల్లో తీసుకోండి. దాని తర్వాత ముద్దలా చేస్తే ఆ ముద్ద అనేది చూడండి ఎంత బాగా ముద్ద అవుతుందో. మీరు ముద్దలాయం చేసుకోవచ్చు, లేకుంటే లడ్డులాయం చేసుకోవచ్చు. నాకు లడ్డు అంత పర్ఫెక్ట్ గా రాదు. సో అందుకనేసి ముద్దలానే చేస్తాను. మీరు చేతులకి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేసుకోకండి. ఎందుకంటే నువ్వుల్లో ఉన్న ఆయిలే మనకి ముద్దలా చేయడానికి వస్తుంది. సో ఏం అప్లై చేసుకోకండి. ఇలా చేస్తే నువ్వు ముద్దలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటారు. నువ్వు ముద్దలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.